శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 16 సోమవారాల వ్రతము శ్రావణ మాసం నుండి మొదలవుతుందండి. అయితే ఇందులో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తుంది, శ్రావణ మాసంలో చేసే వ్రతాలు ఆషాఢ పౌర్ణమి నుండి ఎందుకు అంటారు అనేది. అయితే ఇది కొంచెము నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువగా చేస్తారు ఈ వ్రతాన్ని. అటువైపు వాళ్ళు పౌర్ణమి నుండి పౌర్ణమి మాసము లెక్క పెడతారు. మనం అమావాస్య తెల్లవారి పాడ్యమి నుండి మళ్ళీ అమావాస్య వరకు మాసాన్ని లెక్క పెడతాము. కానీ అటువైపు వాళ్ళు పౌర్ణమి నుండి మాసం మొదలవుతుంది, అంటే ఆషాఢ పౌర్ణమి నుండే శ్రావణ మాసం మొదలవుతుంది అన్నట్టు. అయితే ఆషాఢ పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి సోమవారం నుండి ఈ శ్రావణ సోమవారాలు 16 సోమవారాల వ్రతాన్ని మొదలు పెట్టుకోవచ్చు. అయితే ఒకవేళ కుదరకపోతే మొదటి సోమవారం చేయడం కుదరకపోతే రెండో సోమవారం నుండి అయినా చేసుకోవచ్చు. 16 సోమవారాల వ్రతాన్ని ఏ వయసు వాళ్ళైనా చేసుకోవచ్చు, ఏ వర్గం వాళ్ళైనా చేసుకోవచ్చు. కానీ నిష్ఠా నియమాలతో శ్రద్ధాభక్తులతో ఆ భగవంతుణ్ణి ధ్యానించినట్లయితే పూజించినట్లయితే తప్పక ఫలితం వస్తుంది. ఇప్పుడు ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, వ్రత విధానం ఏమిటి మనం తెలుసుకుందాము. స్కందపురాణంలో సనత్ కుమారుడు భోలాశంకరుడి దగ్గరికి వెళ్ళి శివపార్వతులను దర్శించుకొని, హే శంకర, నేను ఇప్పటివరకు ఆదివారం సూర్యభగవానుని యొక్క కథను విని ఎంతో తరించాను. అదేవిధంగా సోమవారం రోజు మీ పూజను ఏ విధంగా చేయాలి, సోమవార విశిష్టతను తెలుసుకోవాలని ఎంతో కోరికగా ఉంది అని అడుగుతాడు. అది విన్న భోలాశంకరుడు, హే సనత్ కుమార, సూర్యుడు నా కన్నులు, సోమ అంటే ఉమాదేవితో పాటు నేనున్నాను. ఆ పేరులోనే తెలుస్తుంది ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది. సోమ అంటే చంద్రుడు, చంద్రుడు బ్రాహ్మణులకు రాజు, యజ్ఞులకు సాధన కూడా సోమవారమే. అయితే ఈ సోమ యొక్క పేరు వెనకాల ఉన్న కారణాలను నేను చెప్తున్నాను, శ్రద్ధగా విను అంటాడు భోలాశంకరుడు. సోమ్ అంటే నా పేరే, స్వయంగా నేనే, ఉమాదేవితో పాటు ఉన్న నేను. అందుకని సోమవారం రోజు ఎవరైతే పూజలు చేస్తారో ఆ పూజలు మొత్తము నాకే చెందుతాయి, తద్వారా ఫలితాన్ని నేనే వాళ్ళకి ఇస్తాను. అయితే సోమవారము చంద్రుడు మరియు రాజు యొక్క యోగం ఉండి ఉంటుంది కాబట్టి ఆ సోమవారం రోజు పూజ చేసిన వాళ్ళకి రాజయోగం పడుతుంది, కష్టాలన్నీ పోతాయి అనేది నిజంగా ఇది వాస్తవము. అయితే ఈ పూజను ఏ విధంగా విధి విధానంగా చేయాలో నేను చెప్తున్నాను, శ్రద్ధగా విను అంటాడు శివుడు. ప్రతి సంవత్సరంలో 12 నెలలలో వచ్చే ప్రతి సోమవారం రోజు నా పూజను చేయాలి. ఒకవేళ చేయడం కుదరకపోతే కనీసం శ్రావణ మాసంలోనైనా సోమవారం రోజు పూజ చేయడం వల్ల సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితం వాళ్ళకి దక్కుతుంది. అయితే మొదటగా శ్రావణ మాసం వస్తుంది అన్నప్పుడే మొదటగా నేను శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నుండి ఈ వ్రతాన్ని చేయాలని సంకల్పించుకున్నాను తండ్రి. నాకు ఈ సంకల్పం నెరవేరడానికి అనుకూల వాతావరణాన్ని నువ్వే కల్పించు, నా పూజని పూర్తిగా చేయించే బాధ్యత నీదే అని మనస్ఫూర్తిగా సంకల్పించుకొని 16 సోమవారాల వ్రతాన్ని సోమవారం నాడు మొదలు పెట్టాలి. అయితే సోమవారం నాడు ప్రొద్దున్నే బ్రహ్మముహూర్తాన్ని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచిగా తలస్నానం చేసుకొని తెల్లటి వస్త్రాలను ధరించాలి. అదేవిధంగా శివునికి నమస్కరించుకొని పంచామృతాలతో శివునికి అభిషేకం చేసి తెల్లని పువ్వులతో విరజాజులు, సన్నజాజులు ఇలాంటివి ఏవైనా తెల్లని పువ్వులతో అలంకరణ చేసి అదేవిధంగా పాలను పళ్ళను నైవేద్యంగా పెట్టి సాయం సంధ్యా వేళల్లో మళ్ళీ శివారాధన చేసుకొని తర్వాత శివునికి నైవేద్యం చేసి రాత్రి భోజనం చేయాలి, అంటే నక్త భోజనం. పొద్దునంతా పూజ చేసుకొని ఉపవాసం ఉండి రాత్రి మంచిగా దేవుడికి నైవేద్యం పెట్టి మనం భోజనం చేయాలి. అయితే ఆ రోజంతా ఎవరి గురించో చెడు మాట్లాడకూడదు. మనం ఏదైతే సంకల్పించుకున్నామో ఆ సంకల్పం నెరవేరడానికే ధ్యానం చేస్తూ పూజ చేస్తూ ఉండాలి. అయితే ఈ విధంగా 16 సోమవారాలు చేసుకున్న తర్వాత ఈ వ్రతం యొక్క ఉద్యాపన చేయడం అనేది కూడా చాలా ముఖ్యంగా గమనించాలి. ఈ వ్రతం ఉద్యాపన ఏ విధంగా చేయాలి అంటే 16 సోమవారాలు అయిపోయిన తర్వాత ఏదో ఒక మంచి ముహూర్తంలో 17వ సోమవారము వీలైతే, లేదంటే మనకి ఏ సోమవారం వీలైతే ఆనాడు మనం ఉద్యాపన చేస్తున్నాము అని సంకల్పించుకొని శివపార్వతుల యొక్క విగ్రహాన్ని వెండిది కానీ బంగారుది కానీ మట్టిది కానీ
ఇత్తడిది కానీ ఏదైతే మన స్తోమత ఉందో అంతలోనే మనము ఆ విగ్రహాన్ని తెచ్చుకోవాలి. అయితే ఒక లింగాన్ని కూడా స్థాపించుకోవాలి. ఆ లింగానికి 2 వైపులా తెల్లని వస్త్రాలతో ఘటాన్ని ఏర్పరచుకోవాలి. కలశం పెట్టుకొని కలశం పైన ఈ వస్త్రాలను ఏర్పరచుకొని ఘటాన్ని స్థాపించుకోవాలి. అయితే బ్రాహ్మణులని పిలిపించుకొని ఒక బ్రాహ్మణుడితో మనము యజ్ఞాన్ని 108 ఆహుతులతో యజ్ఞాన్ని మనము శివుడికి సమర్పించాలి. అదేవిధంగా 11 మంది బ్రాహ్మణులకి మనము యథాశక్తిగా భోజనాన్ని అర్పించాలి. భోజనాన్ని మనము పెట్టాలి. ఆ తర్వాత మనకి తోచినంత గోదానం ఇవ్వాలి. గోవు కొనడం కుదరకపోతే మనము వెండిదైనా ఇత్తడిదైనా ఏదైనా మనం రూపం చేయించి మనం బ్రాహ్మణుడికి భోజన తాంబూలాలు ఇచ్చిన తర్వాత గోదానం కూడా చేసుకోవాలి. ఈ విధంగా గోవుని దానం ఇచ్చిన తర్వాత బ్రాహ్మణుడికి మొక్కుకోవాలి. శివుణ్ణి మనము ప్రత్యక్షంగా బ్రాహ్మణ రూపంలో చూసుకొని ఆ బ్రాహ్మణుడికి, హే బ్రాహ్మణోత్తమ, నేను 16 సోమవారాల వ్రతాన్ని చేశాను. ఇవాళ ఉద్యాపన కూడా నేను నా శక్తి భక్తి శ్రద్ధలతో నా శక్తానుసారంగా చేశాను తండ్రి అని ఆ బ్రాహ్మణునికి చెప్పి మంచిగా ఆ బ్రాహ్మణునికి నమస్కరించుకోవాలి. ఆ రోజు మనము మన శక్తి కొలది మన బంధుమిత్రులని ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా భోజనానికి పిలిపించుకోవాలి. వాళ్ళు బ్రాహ్మణుడు భోజనం చేసి సంతోషంగా వెళ్ళిపోయిన తర్వాత మనము మన కుటుంబీకులతో కలిసి ఆనందంగా మనం భోజనాన్ని స్వీకరించాలి. ఆనందంగా ఆ రోజంతా ఉండాలి. ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా భగవన్ ధ్యానంలో ఉంటూ మొదలుపెట్టిన ఒక వారం నుంచి 16 సోమవారాల వ్రతాన్ని ఎవరైతే నిష్ఠా నియమాలతో చేస్తారో వాళ్ళ అభిష్టాలు తప్పక నెరవేరుతాయి అనేది సాక్షాత్తు పరమశివుడే సనత్ కుమారుడికి చెప్పడం జరిగింది. ఈ వ్రతం ఆచరించిన వాళ్ళకి ఇంకా ఎటువంటి బాధలు ఉండవు. ఉన్నా కానీ ఆ పరమేశ్వరుడు దానిని గోటితో తీసివేస్తాడు. అయితే మనకి ఇంకొక జన్మ లేకుండా మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అనేది ఈ వ్రతం యొక్క మహత్వము. ఇదండి ఇవాల్టి 16 సోమవారాల వ్రతము విధి విధానము. దీని యొక్క కథ కూడా ఉంది. అది ఎవరు చేశారు, చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఫలితం లభించింది అనేది మన పురాణ కథల్లో ఉంది. అది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలాంటి ఎన్నెన్నో మంచి డివోషనల్ కథలు ఎలా చేయాలి, వ్రత విధానాలు ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా అమ్మవారి దివ్యన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. నమ పార్వతీ పతే. హర హర శంభో శంకర.